రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాదంపై అధికారులకి సమాచారం ఇచ్చారు ఉద్యోగులు. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ ఇంజనీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది అలిపిరి పోలీసులు. రైట్ మొత్తంగా టీటీడీ పరిపాలనా భవన్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు చెప్పండి, అగ్ని ప్రమాదం అసలు ఎలా జరిగింది, అలాగే కొన్ని దస్త్రాలు కూడా కాలిపోయినట్లుగా కూడా విజువల్స్ లో మనం చూస్తున్నాము. డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, ఏదైతే టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విభాగంలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. కేవలం కంప్యూటర్కి సంబంధించిన కేబుల్ వైర్లు కాలిపోయిన నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఫైల్స్, అక్కడ ఉన్నటువంటి కాగితాలు అవన్నీ అంటుకున్నాయని చెప్పిన అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రాథమికంగా ఏదే జరిగిందని చెప్పి కొంతమంది అధికారులు చెప్తున్నారు. కాకపోతే ఇటీవల కాలంలో వరుసగా మదనపల్లి నుంచి అటు తర్వాత ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన దసరాలు కొన్ని కాలిపోయిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో టీటీడీ ఏడీ బిల్డింగ్లో కూడా అది కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే టీటీడీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. టీటీడీలో ఉన్నటువంటి అధికారులను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని అడ్డుపెట్టుకొని వైకాపా నాయకులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినారని చెప్పిన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే టీటీడీ ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన ఒక విభాగంలోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించి కూడా కొంత వెనక్కి వెళ్ళగలిగితే గత వైకాపా ప్రభుత్వంలో ఏదైతే రామచంద్రారెడ్డి అనే అతను CEO అయిన తర్వాత, చీఫ్ ఇంజనీర్ అయిన తర్వాత, ఆ తర్వాత వచ్చినటువంటి రమేష్ రెడ్డి అనే అతనికి పూర్తి స్థాయిలో బాధ్యతలు ఇవ్వాల్సి ఉన్నా కూడా అప్పుడున్నటువంటి వైకాపా నాయకులు కానీ ప్రభుత్వం కానీ అతనికి పూర్తి బాధ్యతలు ఇవ్వకుండా కేవలం ఇన్ఛార్జ్ CEO అని చెప్పి పెట్టేసి అతని బాధ్యతలు పూర్తిగా ఇవ్వకుండా ఆ బాధ్యతలు కూడా రామచంద్రారెడ్డి అనే వ్యక్తికి ఇవ్వడం జరిగిందని చెప్పి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. రామచంద్రారెడ్డిని ముందు పెట్టుకొని టీటీడీ చైర్మన్గా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి కానీ, లేదంటే ఆ తర్వాత వచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి కానీ అతన్ని అడ్డుపెట్టుకొని, అతని పేరుని అడ్డుపెట్టుకొని పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే టీటీడీకి సంబంధించిన నిధులు కానీ విధులు కానీ పూర్తిగా రామచంద్రారెడ్డి నిర్వహించారని చెప్పిన ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో ఏదైతే కాంట్రాక్ట్ వర్క్లకు సంబంధించి పెద్ద ఎత్తున బాగున్నటువంటి టీటీడీ గోవిందరాజ స్వామి 1, 2, 3 సత్రాలు కూడా కూల్చివేసి అక్కడ ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా రామచంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారని చెప్పని కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో టీటీడీ యాజమాన్యం అలాగే విజిలెన్స్ విభాగం కూడా దాదాపు 28 మంది టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద అనుమానం వ్యక్తం చేస్తూ కొన్ని ఏదైతే కీలకమైన ఆరోపణలు చేస్తూ ఈవోకు కూడా కొంత నివేదిక ఇచ్చిన పరిస్థితుల్లో టీటీడీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగాన్ని ప్రభుత్వం టార్గెట్ చేసిందని చెప్పని ఇటీవల కాలంలో వైకాపా నాయకులు స్థానికంగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల కూడా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ విభాగం అనేది ఏదైతే ప్రభుత్వాలకు కానీ లేదంటే రాజకీయ నాయకులకు కానీ కల్పతరువుగా ఉంటుంది. ఇక్కడ జరిగే కాంట్రాక్ట్ వర్కుల్లో పెద్ద ఎత్తున ముట్టు చెప్తే కానీ పనులు చేయరని చెప్పిన ఒక ఆరోపణ ఉన్న నేపథ్యంలోనే ఈ టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల కూడా అనుమానాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఏదైతే అధికారులు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి విచారణకు వచ్చినట్టు అధికారులు కానీ లేదంటే ఫైర్ సిబ్బంది కానీ కంప్యూటర్ కారణంగానే ఈ మంటలు చేరనాయి, ఆ కంప్యూటర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి ఒక నివేదిక, ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఆ కంప్యూటర్ షార్ట్ సర్క్యూట్ అవడానికి కారణం ఏంటన్నది కారణం మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గాయత్రి, రైట్ హరిబాబు, మొత్తంగా ఎన్ని ఆలయాలకు సంబంధించిన డేటా అనేది ఆ ఆఫీస్లో ఉండడం జరిగింది, అలాగే దీనికి సంబంధించి పోలీసులు ఏ కోణాల్లో విచారిస్తున్నారు? టీటీడీకి సంబంధించి దాదాపు దేశవ్యాప్తంగా వందల కొద్ది ఆలయాలు ఇటీవల కాలంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 30 ఆలయాలని
టీటీడీలోకి మెర్జ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి కానీ, రోజా కానీ వీళ్ళందరికీ సంబంధించిన ఆలయాలు కూడా దీంట్లో ఈ మెర్జ్ చేసిన ఆలయాల్లోనే. ఇంకొక కారణం ఏంటంటే, ఏదైతే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని చెప్పిన తిరుపతి పక్కన తుమ్మలగుంటలో ఏర్పాటు చేసిన ఆలయానికి కూడా టీటీడీకి ఏదైతే పూలు పండ్లు వస్తాయో వాటిలో కొంత భాగం కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కొంతమంది తీసుకెళ్ళి అక్కడ దేవుడు ఉత్సవాలు ఊరేగింపులు జరిపి రాజకీయంగా తమ పలుకుబడి ఉపయోగించి వీటన్నిటి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నట్టు కూడా చెప్తున్నారు. ఏదైతే శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన డొనేషన్లకు కూడా దారి మళ్లించి కూడా తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్లినారని చెప్పిన ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ అగ్ని ప్రమాదం మీద అయితే ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి చాలామంది మీద చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ రామచంద్రారెడ్డి సీఈఓగా పనిచేసినాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన, ఆయన పదవి విరమణ పొందినా కూడా ఆయన్నే కొనసాగించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్న నేపథ్యంలో టీటీడీలో ఉన్న ఉద్యోగులకు కూడా రామచంద్రారెడ్డి వ్యవహార శైలి కానీ అతని పద్ధతి కానీ వాటి మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం పదవి విరమణ చేసినా కూడా ఏదైతే తాజాగా కూడా వైకాపా ప్రభుత్వం సిఈ రమేష్ రెడ్డి ఇన్ఛార్జి సేవగా వ్యవహరించి అతని విధుల నుంచి వైదొలిగినప్పటికీ కూడా ఏదైతే కొత్తగా సిఈని నియమించాల్సిన పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకించని చెప్పి హైకోర్టుకి కొంతమంది ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం కొత్త సిఈ నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ హరిబాబు. తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. సుమారు 13 ఆలయాలకు సంబంధించిన దస్త్రాలు ఈ మంటల్లో కాలి బూడిదైనట్లుగా తెలుస్తోంది. ఓ ఉద్యోగి పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యక్రమంలో ఫైళ్లు దగ్ధం కలకలం రేపింది. కార్యాలయం బయట అనుమానాస్పద స్థితిలో ఫైళ్లు కాలిబూడితయ్యాయి. భూసేకరణ పరిహారం అక్రమాలకు సంబంధించిన ఫైల్స్ ని తగలబెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ పత్రాలుగా గుర్తించారు. కాలి బూడిదైన దస్త్రాలు పరిశీలించి విచారణ చేపట్టారు అధికారులు. ఆర్డీఓ రాజమహేంద్రవరం, నేను ఇక్కడ పనిచేస్తున్నాను. అయితే మాకు ఒక న్యూస్ వచ్చింది, ఇక్కడ ఎల్ఎంసీ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీస్ లో కొన్ని ఫైల్స్ కాలుతున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఇక్కడికి వచ్చేసాము. డిఎస్పీ గారు, నేను, అలాగే స్పెషల్ కలెక్టర్ గారు, ఇక్కడ ఎవరైతే ఈ ఆఫీస్ హెడ్ వాళ్ళు అందరం వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఆ మంటను ఆపేసేసేసి మేము మొత్తం తీసుకున్నాము, హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రతి ఫైల్ కూడా మేము ఫోటో తీసాము. ఫోటో తీస్తే 93 పేజీలు వచ్చాయి. అవన్నీ కూడా ఏంటంటే జిరాక్స్, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ లో చాలా ఫైలు పేపర్స్ కొన్ని సంతకాలు లేకుండా అట్లా ఉన్నాయి మొత్తం కూడా. అంటే రఫ్ పేపర్స్ అన్నమాట. రఫ్ పేపర్స్ అలాగే జిరాక్స్ కాపీలు మొత్తం కూడా మొత్తం వీడియో తీసాము, ఫోటో తీసాము. వీడియో ఫోటో తీసినప్పుడు దానిలో సైన్డ్ కాపీ అయితే ఒక్కటి కూడా లేదు. అది లేదు కాదండి, అవన్నీ కూడా సైన్డ్ కాపీలు కాదు, అవన్నీ వేస్ట్. నాకు తెలియడంతో ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అప్రమత్తం చేసాం. ఇమ్మీడియట్గా వర్కౌట్ చేయమన్నాం. ఇప్పుడు నేను కూడా చూశాను, మిగతా ఫైల్స్ అన్ని ఇంటాక్ట్ అనేది చెబుతా ఉన్నారు. అయినా కూడా సమగ్ర విచారణ చేయమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ భూ కుంభకోణాలు దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో. విజయనగరం దగ్గర నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గర నుంచి మన ప్రాంతంలో కూడా భూములు కబ్జా చేసిన వాళ్ళు, భూములు అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే ఈ సందర్భంగానే మొన్న కలెక్టర్ గారు మేము